అసలు ఎన్నికల సమయంలో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్లి దగ్గరుండి చంద్రబాబును చెయ్యిచ్చి లేపి పార్టీని అన్ని రకాలుగా పైకి లాక్కొచ్చి పోటీ చేయించి మరీ గెలిపించారు. మాట్లాడితే చంద్రబాబు నా గురువు, నేను ఆయన దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం మనం చూసాం. అసెంబ్లీలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ని చూడడం, పవన్ కళ్యాణ్ చంద్రబాబును చూసి గత ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్లను వదలకూడదు అంటూ అన్నదమ్ముల సవాలు విసురుకున్నట్టు విసురుకున్నారు. అయితే పవన్కి లోకేష్కి పడ్డం లేదు అన్న విషయం కూడా తెలుస్తోంది. దాంతో ఇద్దరు దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. అలాగే రీసెంట్గా చంద్రబాబు నిర్వహించిన కేబినెట్ సమావేశానికి పవన్ హాజరు కాలేదు. దాంతో చంద్రబాబు మీద పవన్ అలిగారన్న ఆరోపణలు వినిపించాయి. అలాగే ఇక ఇద్దరికీ చెడింది. టీడీపీ జనసేన మధ్య గ్యాప్ వచ్చేసింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ను తొక్కేశారు. ఇక పవన్ కళ్యాణ్ లేవడం కష్టమంటూ బోలెడు కథనాలొచ్చేశాయి. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ విజయవాడలో నిన్న జరిగిన తమన్ మ్యూజికల్ నైట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఫుల్ చిల్ అవుతూ మాట్లాడుకున్నారు. ఇక చూసినోళ్లంతా నోటి మీద వేలేసుకోక తప్పలేదు. అంటే తన ప్లేస్లోకి లోకేష్ని తీసుకొచ్చేసి డిప్యూటీ సీఎంని చేసేస్తారన్న హడావుడి జరిగింది. దాంతో పవన్కి కోపం వచ్చింది. అందుకే చంద్రబాబు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కారణం ఏంటయ్యా అంటే ఒంట్లో నలతగా ఉంది, సో సమావేశానికి రాలేరంటూ పవన్ కళ్యాణ్ దూత నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇక ఇద్దరి మధ్య ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అనుకుంటున్న టైంలో సీన్ రివర్స్ అయింది. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఆ ఫ్రస్ట్రేషన్ని తట్టుకోలేక, ఈ సఫోకేషన్ భరించలేక మానసిక ప్రశాంతత కోసం 4 రోజుల పాటు దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనకు కుమారుడు అకీరానందంతో చుట్టొచ్చేశారు. ఒంట్లో నలతగా ఉన్నప్పుడు ఇంట్లో నిద్రపోక సౌత్ ఇండియా టూర్ ఏంటి సామి అంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ఇప్పుడు పవన్, చంద్రబాబు అసలు తమ మధ్య ఏమీ జరగనట్టే బిహేవ్ చేస్తుంటే అసలు కూటమిలో ఏం జరుగుతోంది అంటూ జనంలో సైతం అనుమానాలు మొదలయ్యాయి. అయితే తలసేమియా బాధితులకు సహాయం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యూఫోరియా పేరుతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విజయవాడలో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ను ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సాదరంగా స్వాగతించారు. ఆ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్ పక్కపక్కనే కూర్చుని ఉల్లాసంగా ఒకే చోట సరదాగా మాట్లాడుకుంటూ కనిపించేసరికి జనాలు ఎర్రిపుష్పాలైనట్టుంది. జనసేన, టీడీపీ మధ్య గ్యాప్ ఉందంటూ వినిపిస్తున్న వార్తలకు ప్రస్తుతానికి చెక్ పడినట్లయింది. మేడం భువనేశ్వర్ గారంటే నాకు చాలా గౌరవం. ఆమె ప్రత్యేకంగా నాకు ఆహ్వానం పలకనవసరం లేదు. కాకితో కబురు పంపినా నేనొస్తాను అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ బట్టి చూస్తే, ఒరే కార్యకర్తలారా, ప్రజలారా, రాజకీయాల్లో ఏది జరిగినా దానికి ఒక వ్యూహం ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకోకండి అంటూ ఇండైరెక్ట్గా చెప్పినట్టు కనిపిస్తోంది. సో ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోండి. కూటమిలో ఎటువంటి కుమ్ములాటలు లేవు అని పవన్ కళ్యాణ్ కళ్లకు కట్టినట్టు చెప్తే ఎవరేమంటారు చెప్పండి?